నమస్కారం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ముఖ్యంగా గత 7, 8 ఎపిసోడ్ నుంచి ఒక పత్రిక గారు ఇచ్చిన ఒక సందేశం మీద చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆ సందేశం, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అనేటువంటి చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి చెప్పుకుంటున్నాం. ఇన్ని ఎపిసోడ్ల కింద చెప్పుకున్నాము అంటే అది ఆ విషయం ఎంత గొప్పదో ఎంత ముఖ్యమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం 9వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. దాంట్లో అది ఊరికే తేలిగ్గా చదివి తీసేసేది కాదు. అబ్బో, చాలా ఆలోచించాలి, చాలా దాంట్లో విషయాలు తెలుసుకోవాలి. అసమస్య కాదు, అది అంత తేలికైన విషయం కాదు. మరి ఎవరిని చూసినా నాకు ఆ దుఃఖం ఉంది, ఈ దుఃఖం ఉంది, ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బాధ, ఆ సమస్య, ఇలా చెప్తున్న వాళ్ళే భరించలేకపోతున్నాను. మరి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇవన్నీ చేస్తున్నారు అంటే ఈ విషయం తెలుసుకోకపోవడమే, ఈ సత్యాన్ని అవగాహన చేసుకోకపోవడమే. అంచేత ఖచ్చితంగా ఈ విషయం మీద అవగాహన చేసుకోవాలి. అసత్యాన్ని వదిలి సత్యాన్ని ఆశ్రయించాలి. అసత్యం అంటే విగ్రహము, ఫోటోలు, ప్రతిమలు. సత్యం అంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మ, అంటే భగవంతుడు. లోకమంతా ఏం చేస్తున్నారంటే సత్యాన్ని వదిలేశారు. వారిలో ఉన్నటువంటి ఆత్మను, అంటే ఆ సత్యాన్ని వదిలేసి ఎంతసేపు ఈ ప్రతిమలను, విగ్రహాలను, ఫోటోలను ఆశ్రయించి అవే దైవాలు అనుకుంటూ మరి జీవిస్తున్నారు. అందుకే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు. మరి దీంట్లోంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ సత్యం తెలుసుకుని ఆ సత్యాన్ని ఆశ్రయించాలి. అటువంటి వాడినే జ్ఞాని అంటారు, ఆత్మజ్ఞాని అంటారు. వాడు మరి పత్రిజీ చెప్పినట్టు ఈ శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడం, ఆత్మను దర్శించడానికి, దైవాన్ని దర్శించడానికి శరీరంలోనికి ధ్యానం ద్వారా వెళ్తాడు. అదే పత్రిక గారు చెప్పిన విషయం. ఇది మన సొసైటీలో చాలా మంది మాస్టర్స్ కూడా అర్థం కావట్లేదు. ఆత్మే సత్యం, ఆత్మే దైవం, ఆత్మని ఆశ్రయించాలి, ఆత్మను ఆశ్రయిస్తే ఇంక ఏమీ ఉండవు, శాశ్వతంగా బయటపడతారు, ముక్తినే కాదు మోక్షాన్ని కూడా పొందుతారు అన్న విషయం పెద్ద పెద్ద మాస్టర్లకే అర్థం కావట్లా, క్లాసులు చెప్పే మాస్టర్లకే. అంచేత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎంతసేపు ధ్యానం చేయి నీ రోగాలు పోతాయి, ధ్యానం చేయి నీ కోరికలు తీరుతాయి, అవి చెప్తున్నారు. ఒకవేళ నాయన అవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది, కాస్త ఆత్మ మీద కూడా దృష్టి పెట్టండి రా అంటే వాళ్ళకి ఎక్కట్లే. ఎదురు తిరిగి మనల్ని అడుగుతున్నారు, ఏమండి రోగం తగ్గకుండా ఆత్మను ఏం పట్టించుకుంటామండి, రోగం తగ్గితేనే కదా శరీరానికి ఆత్మ గురించి ఆలోచించేది అంటారు. ఓ నాయన, నువ్వు ఎంత ఆలోచించి ఆ రోగం తగ్గించుకున్నా మళ్ళీ ఇంకోటి వస్తుంది, నీ బతుకంతా అలాగే అయిపోతుంది. నువ్వు ఆత్మను పట్టుకో, వీటన్నిటి నుంచి బయటపడతావు అంటే వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదు. ఎందుకు, ఎలా బయటపడతాము అన్నది వాళ్ళకి తెలీదు. వాళ్ళంత అవగాహన లేదు, అంత స్టడీ చేయలేదు, తెలుసుకోలేదు. అంచేత వాళ్ళు ఆశ్రయించిన మాస్టర్స్ ఏం చెప్తారో దానికే వీళ్ళు ప్రాముఖ్యం ఇస్తారు. ఆ ఉన్న రోగం నుంచి బయటపడ్డాం కదా
అని సంబరపడుతూ ఉంటారు. చాలు నాకు అనేటువంటి తృప్తి పడిపోతున్నారు. ఇంకా అంతకన్నా దేనికి జ్ఞానం అనుకుంటారు. అలా ఉంది ఇప్పుడు మన సొసైటీలో ఎంతమందిని చూసినా. నేను ఏ జూమ్ క్లాస్‌కి వెళ్ళి క్లాస్ అయిన తర్వాత అనుభవాలు మాట్లాడమంటే చాలామంది రోగాల గురించే మాట్లాడుతున్నారు. నాకు తగ్గిందని కొంతమంది, ఇంకా తగ్గలేదని కొంతమంది, ఇంకా తగ్గాలంటే ఏం చేయాలని కొంతమంది, రోగం బాగానే ఉంది గానండి, నాకు ఆ కోరిక నెరవేరలేదు, ఈ గొడవే తప్ప జ్ఞానం గురించి, ఆత్మ గురించి ఆ అవగాహనే ఎవరికీ లేదు. పత్రి గారు చెప్తున్నా కూడా వీళ్ళకి అవగాహన లేదు. మీకు చెప్పాను కూడా ఇంతకుముందు. ఏమని? పత్రి గారు కిందటి సంవత్సరం లాక్‌డౌన్ టైంలో 100 ఎపిసోడ్‌లు చెప్పారు జూమ్‌లో. రోజిడిచి రోజు. ఆ 100 ఎపిసోడ్‌లో 70, 80 ఎపిసోడ్‌లు ప్రతీదీ నేను రాసుకున్నా. ఆత్మ జ్ఞానం గురించే ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మ జ్ఞానం ఎంత ముఖ్యమో అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అది. అంచేత ఆ విషయమే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. అంత ఇంపార్టెంట్ కాబట్టి. అంచేత మరి పత్రి గారు చెప్పిన ఈ సందేశం ఏమిటంటే అది ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అని చెప్పారాయన. ఈ సందేశాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞాని అంటే జ్ఞానం పొందినవాడు పూజలకు, పుణ్యక్షేత్రాలకు ప్రాముఖ్యం ఇవ్వడని. సత్యమైన భగవంతుడు అంటే ఆత్మకే ప్రాముఖ్యం ఇస్తాడని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞాని దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. పూజలకు, పుణ్యక్షేత్రాలకు ప్రాముఖ్యం ఇవ్వడు. సత్యమైన భగవంతుడు అంటే ఆత్మకే ప్రాముఖ్యం ఇస్తాడని మనం తెలుసుకోవాలి. ఎందుచేతంటే ఆత్మజ్ఞాని సత్యాన్ని తెలుసుకున్నాడు కనుక. సత్యమే దైవము, సత్యమే ఆత్మ అని అవగాహన చేసుకున్నాడు. అంచేత కల్పిత విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, తయారు చేయబడినటువంటి ప్రతిమలు కానీ దైవం కాదు అన్న విషయం అర్థం చేసుకున్నాడు కాబట్టి వాటికి వాడు ప్రాముఖ్యం ఇవ్వడు, ఆరాధించడు, పూజించడు. ఎవరు? ఆత్మజ్ఞాని. ఎందుకు? సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యమే దైవం అన్న సంగతి తెలుసుకున్నాడు. సత్యమే ఆత్మ అన్న సంగతి అవగాహన చేసుకున్నాడు. అందుకే పత్రిజీ ఏమంటారంటే టీవీ ఛానల్స్ కొన్ని వందలు కాదు, వేలు కాదు, లక్షలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని ఉన్నా ఒక్క పిఎంసి మాత్రమే సత్యాన్ని ప్రపంచానికి అందిస్తుంది అన్నారు. ఇంకా సత్యాన్ని అందించేది ఏమీ లేదు. ఏ ఛానల్ చూడు, ఏది చూడు, ఎక్కడ చూడు హత్యలు, మోసాలు, కుతంత్రాలు అన్నీ ఇలాంటివే. హత్యలు, వాడి మీద వీడు, వీడి మీద ఆడు, అక్కలేని సీరియల్స్, ఇలాంటి వీటితోటే సరిపోయింది. కానీ ఎవ్వడూ సత్యం గురించి ప్రస్తావనే లేదు ఏ దాంట్లో కూడా. ఆఖరికి భక్తి ఛానల్స్ అంటారు కానీ అక్కడ కూడా అసత్యం గురించే చెప్తున్నారు తప్ప సత్యం గురించి చెప్పట్లా. భక్తి ఛానల్స్ ఆరాధనలు చేయండి, భజనలు చేయండి, నోములు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, చూపిస్తున్నాడు. సత్యం ఆత్మ గురించి ఎవరు చెప్పట్లా. అందుకే పత్రి గారు పిఎంసి లోగోలోనే అనుక్షణం సత్య దర్శనం
అని స్పష్టంగా పేర్కొన్నారు. అలా సత్యాన్ని ఇవ్వగలిగింది ఏమిటి అంటే ఈ పిఎంసి ఛానల్ మాత్రమే. కానీ ప్రపంచమంతా ఇంత చేస్తున్నారు ఈయన. కానీ ప్రపంచంలో ఎలా ఉందంటే పరిస్థితి, సత్యాన్ని వదిలేసి వారి వారి నమ్మకాలను అనుసరించి ఆరాధనలు చేస్తున్నారు. అంటే హిందువులు పూజ చేస్తారు, క్రిస్టియన్లు ఫోటో పెట్టి ప్రార్థనలు చేస్తారు, ముస్లింలు నమాజ్ చేస్తారు. ఏమీ ఉండదు కానీ నమాజ్. అక్కడ కూడా ప్రార్థనే. నాకు కావాల్సినవి వాళ్ళ కోరికలు అన్నీ చెప్పుకుంటారు. అది. అంతేగాని వారిలో ఉన్న సత్యమైన దైవాన్ని అంటే ఆత్మను తెలుసుకోలేకపోతున్నారు. ఎంత విచిత్రమో చూడండి. ప్రపంచమంతా. కానీ ఏ విషయాన్ని ప్రపంచమంతా అవగాహన చేసుకోలేదో, ఇవ్వట్లేదో, అర్థం కాలేదో ఆ విషయం పత్రిజీ మనకు నిర్మోహమాటంగా చెప్తున్నారు. అందుకే 18 ఆదర్శ సూత్రాలు చాలా స్పష్టంగా విగ్రహారాధన కాదు, ఆత్మ ఆరాధనే ముద్దు అన్నారు. విగ్రహారాధన వద్దు, ఆత్మ ఆరాధనే ముద్దు అని స్పష్టంగా పేర్కొన్నారు పత్రిక. దానికి అలా రాయడం అంటే విగ్రహారాధన వద్దు అనే పదం రాయాలి అంటే అసమషి కాదండి. ఎంత ధైర్యం ఉండాలండి. మరి ఎంత నిర్మోహమాటంగా ఆయన తెలియజేస్తున్నారు. నేను ప్రారంభంలో అనుకునే ఉండే, నాకు అంత అవగాహన లేదు. పత్రి గారి పరిచయం అయినప్పుడు నేను ఇంత స్టడీ ఏమి చేయలేదు. నేను ఆ పని చేసేవాడిని. తిరుపతి వెళ్ళేవాడిని, వెంకటేశ్వర స్వామి భక్తుడిని, ఒక మందిరమే కట్టించాను. నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నాను. పత్రి గారు ఎప్పుడైతే ఈ విషయం 18 ఆదర్శ సూత్రాల్లో రాశారో ఆయన పరిచయం అయ్యాక, ఏమిటి ఈయన ఎలా రాశారు? ఈయన ఎలా రాస్తే మనల్ని ఎవడు నమ్ముతాడు? మనల్ని ఎవడు అనుసరిస్తాడు? మన దగ్గరికి ఎవరు వస్తారు? ఆ ఒక్క విషయం తీసేయచ్చు కదా అని అనుకునేవాడు. నేను ఎప్పటి నుంచో అనుకున్నానో అప్పటి నుంచి ఎందుకో తెలియదు కానీ అన్ని చోట్ల అదే వేయడం మొదలెట్టారు. ధ్యాన జగత్తు, ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు కంపల్సరీగా వేసేవాడు. ఎక్కడ చూసినా అదే వేసేవాడు. దేంట్లో చూసినా అదే కనిపించేది. ఏంటి నేను ఇలా అని అనుకున్నాను. తర్వాత నాకు అర్థమయ్యి నేను కొంత స్టడీ చేయడం వల్ల, తెలుసుకోవడం వల్ల అవగాహన అయింది. అప్పుడు నేను కూడా నిర్మోహమాటంగా ఈ సత్యాన్ని చెప్పడానికి నేను ఆ సత్యాన్ని చెప్పడం ప్రారంభించాను. ఎవరు ఏమన్నా సరే, ఎన్నన్నా సరే ఇంకా నిర్భయంగా చెప్పేవాడిని. ఎందుకంటే నేను క్లాసులు వాటికి బాగా వెళ్ళేవాడిని. ఇప్పుడంటే నేను ఏదో పెద్ద పెద్ద క్లాసులు తీసుకుంటున్నాను కానీ అప్పుడు 16 సంవత్సరాలు, 18 సంవత్సరాల క్రితం 3, 4, 5 ఎక్కడికి వెళ్ళినా మటుకు నిర్మోహమాటంగా ఈ విషయమే చెప్పాను. మాంసాహారం, విగ్రహారాధన. కొన్ని ఊళ్ళలో ఆ మాస్టర్స్ నన్ను ముందే చెప్పేవారు. ఏమండి మా ఊళ్ళో అంతా పూజలయ్యి ఎక్కువ చేస్తారు. మీరు గనక ఆ విషయం ఎత్తితే ఎవడో ఇంక మన ధ్యానంలోకి రాడు. అది తప్ప ఇంకేదైనా చెప్పండి అంటారు. కానీ అసలు సత్యం చెప్పగలిగింది మనమే తప్ప ఇంకెవడున్నాడు ప్రపంచంలో? మనం కూడా అది చెప్పకపోతే ప్రపంచమే ఇంకా అసత్యంలో ఇంకా కూరుకుపోతుంది. ఏది ఏమైనా నిర్మోహమాటంగా దాన్ని మనం చెప్పగలగాలి, చెప్పాలి అని
ఎంత అన్నా కూడా ఆ క్లాసులో ఆ విషయమే చెప్పేవాడిని, అయ్యే ప్రస్తావించేవాడు. చాలా మంది బాధపడేవారు. కొంతమంది రివర్స్ అయ్యి ఎదురు తిరిగేవారు. కొంతమంది ఎన్నో ప్రశ్నలేసేవారు. కొంతమంది ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడని అనుకునేవారు. ఎవరు ఏమనుకున్నా ఎన్ని చేసినా చెప్పాల్సింది నిర్మొహమాటంగా చెప్పేవాడిని. మరి ఆ ధైర్యం నాకెందుకొచ్చిందో తెలీదు గానీ, అంత ధైర్యంగా చెప్పేవాడిని. మరి ఆ రకంగా నేను సత్యాన్ని ఆశ్రయించి అలా చెప్పాను కాబట్టే, ఈ స్థాయిలో మరి నేను ఆత్మజ్ఞానం మీద చెప్పగలుగుతున్నానేమో. ఆ నేచరు, ఆ సృష్టికర్త మరి పత్రి గారిని పంపించింది దానికోసమే కదా! సెలెక్ట్ చేసుకొని, సత్యాన్ని చెప్పమనే కదా! సత్యం కనుమరుగైపోయింది కదా! అసత్యంలోనే అందరూ జీవిస్తూ దుఃఖంతో అలమటిస్తున్నారనే కదా! సత్యాన్ని బోధించి, దుఃఖంలోంచి బయట పడేయమనే కదా! పత్రి గారిని పంపిస్తా. పత్రి గారితో పాటు మనమంతా జన్మలు తీసుకున్నది అందుకే కదా! పత్రి గారితో పాటు. మరి మనం చెప్పకపోతే, మన సొసైటీ చెప్పకపోతే ఇంక ఎవడు చెప్తాడు? అసలు వచ్చిందే దానికోసం. దానికి భయపడితే ఎలా? ఇష్టం ఉన్నవాడు వింటాడు, లేనోడు పోతాడు. మనకేటి? చెప్పడం నిదానం. నేను ఇంకోటి కూడా అనుకున్నాను. ఈ జనం మీద మొహమాట పడి, నువ్వు అసత్యమే చెప్తూ ఉంటే, మెల్లిమెల్లిగా నీకు అవకాశాలు తగ్గిపోతాయి. నీ క్లాసులకొచ్చే జనం తగ్గిపోతారు. చెప్పే అవకాశం కూడా ఉండదు. నువ్వు అదృశ్యమైపోతావు ఈ లైన్‌లోంచి. అంటే చచ్చిపోతావని కాదు. ఇంక ఈ చెప్పే అవకాశం నువ్వు కోల్పోతావు. ప్రకృతి నీకిచ్చింది. నువ్వు ఎంతసేపు వాళ్ళకి భయపడి సత్యాన్ని చెప్పకపోతే నీకెందుకు అవకాశం? కనుమరుగైపోతాను. కానీ ఎవడు ఎన్నన్నా, ఎవడు ఎన్ని ఎదురు తిరిగినా, భయపడినా, ఈ సత్యాన్ని ధైర్యంగా, నిర్మొహమాటంగా నువ్వు చెప్తే నీకు ఆళ్ళతో సంబంధం లేదు. ఆ ప్రకృతే, ఆ భగవంతుడే ఇంత గొప్ప పనులు చేస్తున్నందుకు నీకు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. భవిష్యత్తులో నీ యొక్క క్లాసులకి విపరీతంగా జనమొస్తారు అన్నది నేను అర్థం చేసుకున్నాను. అంచేత ఎక్కడా కాంప్రమైజ్ లేదు. మొహమాటం అన్నది లేదు. మరి నిజంగా మరి ఏ స్థాయికొచ్చానో మీరు చూడండి. కొంతమంది మాస్టర్‌లు ఆయన క్లాస్ పెడితే మనం లాభం లేదనుకుని మరి పెట్టేవారు కాదు, పిలిచేవారు కాదు. వాడు పిలవకపోతే ఆ ఊళ్ళోనే ఇంకోటి ద్వారా నాకు క్లాసొచ్చేది. అంతకన్నా గొప్ప క్లాసులొచ్చేవి. చాలామంది ఈ మాస్టర్‌లు నా మీద ముద్రేశారు. ఈయన కోపం ఎక్కువ, తిడతాడు అని. అంచేత ప్రజల్లో, మన ధ్యానుల్లో ఇది బాగా పాకిపోయింది అందరికి. ఆయన క్లాసా? అమ్మ బాబోయ్! అంటారు. అలా అయిపోయింది. మనోళ్ళే అంటున్నారు. ఆయన కోపం ఎక్కువ అని. ఇంకా బయటోళ్ళు అనడానికేముంది? అంచేత చాలామంది రావడానికి భయపడుతున్నారు. కానీ కొన్ని క్లాసులు చూశాక అర్థమైంది. ఇది అసల కోపం ఎక్కడుంది ఆయనకి? నిజంగా అది కోపమా? కొంచెం గట్టిగా చెప్తున్నాడాయన సత్యాన్ని. మనకెక్కట్లేదు. మీరందుకే చూడండి. ఇంత విపులంగా ఇన్ని
క్లాసుల నుంచి చెప్తున్నాను నేను. ఇన్ని టాపిక్స్ చెప్పాను నేను. ఇన్ని ఎపిసోడ్లు చెప్పాను నేను. ఇంకా అర్థం కాకుండా దీని మీద ప్రశ్నలు అడిగితే, అడిగిందే మళ్ళా అడిగితే, ఎంత వివరించినా మళ్ళా అడిగితే కొంచెం గట్టిగా వాయిస్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. నా వాయిస్ పెరిగేట్టుగా వాళ్ళు ప్రవర్తించి, నేను కోపం ఎక్కువ అంటే, నేను మెల్లిగా చెప్తే ఇంకో అరగంటైనా ఆడు అలాగే వాదిస్తాడు. మూర్ఖత్వంగా వాదిస్తాడు. అదే ప్రశ్న మళ్ళా మళ్ళా ఏస్తాడు. ఇది బయటోళ్ళకి ఏం అర్థమవుతుంది? ఆడు వాదించేది చూడరు. ఈయన గట్టిగా మాట్లాడుతున్నారు, గట్టిగా చెప్తున్నారు, మెల్లిగా చెప్పొచ్చు కదా! అరే! అరగంట నుంచి నేను చించుకుంటున్నానే, మెల్లిగా చెప్తున్నానే. అడిగిందే అడుగుతున్నాడే. కాస్త అర్థం చేసుకునే పరిస్థితి లేదే. అన్నది ఆడు పక్క నుంచి చూడరు. పత్రి గారు కొన్ని క్లాసులో కూడా ఈ మాట అనేవారు. ఏమనేవారంటే, ఆయన ఇలాగే కొంతమంది మీద కేకలేసేవారు. ఇలా మూర్ఖంగా మాట్లాడుతుంటే. చాలామంది అనుకునేవారు, పత్రి గారికి అంత కోపమేంటి, మెల్లిగా చెప్పొచ్చు కదా! అప్పుడు పత్రి గారు అన్నారు, అలా అందరూ అలా అనుకుంటూ ఉంటే ఆయనకి లోపల అర్థమైపోతుంది కదా! వీళ్ళందరూ ఆ భావంలో ఉన్నారని అన్నారు. నేను కేకలేసాను, నేను తిట్టాను అని మీరు అంటున్నారు కానీ, నేను ఇలా తిట్టడానికి, నేను ఇలా కేకలేయడానికి అలాంటి పరిస్థితి వాడు కల్పించాడు. ఆ పరిస్థితి ఆడు కల్పించకపోతే నా ప్రవర్తన ఇలా ఉండదు కదా! ఆడి గురించి ఆలోచించరే. ఎంతసేపు నా గురించే ఆలోచిస్తున్నారే. దృష్టి నా మీద పెడుతున్నారు కానీ, ఆడు ఆ తప్పు చేయకపోతే ఈ పరిస్థితి ఉండదు అన్న విషయం మరి ఆలోచించరే అని అనేవారు. నేను అక్కడికి భీమవరం క్లాసుల్లో కానీ 3 రోజుల క్లాసులు చెప్తూ ఉంటాను. డిసిప్లిన్‌గా ఉంటే కనుక క్లాస్ చాలా సరదాగా ఉంటుంది. డిసిప్లిన్ లేకపోతే మటుకు చాలా సీరియస్ అయిపోతుంది. మీరు డిసిప్లిన్‌గా ఉంటే క్లాస్ అంతా నవ్వులే. ఎవడో ఒకడు ఎకిలి పని చేసి అక్కడ సీరియస్‌నెస్ సృష్టిస్తే ఇంక మనం ఏం చేయలేం. క్లాస్ అంతా సీరియస్‌గానే ఉంటది. అది ఎవరిని బట్టి ఆధారపడింది. అంచేత మరి ఈ విషయంలో పత్రి గారు నిర్మొహమాటంగా చెప్తున్నారు. నేను అంతే నిర్మొహమాటంగానే చెప్తాను. అంతేకాదు, ఈ విషయం యుగయుగాలుగా ఎంతోమంది యోగులు, యోగీశ్వరులు, మహర్షులు, జ్ఞానులు పదే పదే చెప్తున్నారు. ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్‌లో కూడా తెలుసుకున్నాం కదా! వీరబ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన, మరి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా! కానీ ఎవరు ఎన్ని చెప్పినా సామాన్య జనానికి అర్థం కావట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని చెప్పినా సరే సామాన్యులు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే పత్రిజీ మరలా ఆ సత్యాన్ని ప్రజలకు అందించడానికి భూమి మీద అవతరించారు. పత్రి గారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆ కాస్మిక్ గవర్నమెంట్ ఎవరైతే ఈ భూమండలాన్ని నడిపిస్తున్నారో, ఈ విశ్వాన్ని, వాళ్ళు ఆలోచించి పత్రి గారిని భూమి మీదకి పంపడం జరిగింది. అలా అవతరించారు పత్రి గారు. పత్రి గారు ఎదగడానికి వచ్చినటువంటి వాడు కాదు, గుర్తుపెట్టుకోండి. మనమంతా జన్మ తీసుకుని జ్ఞానం సంపాదించి ఎదగడానికి వచ్చిన వాళ్ళం మనం. జన్మించిన వాళ్ళం. ఆయన ఆల్రెడీ ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ చేసేదేమీ లేదు, నేర్చుకునేది ఏమీ లేదు. ఆయన పూర్తి స్థాయిలో ఎదిగిపోయి ఉన్నాడు. అంచేత ఎదిగిన ఆయన దిగి వచ్చాడు. అంటే అవతరించాడు ఆయన. అవతార పురుషులు వాళ్ళంతా అలాంటి వాళ్ళే. ఒక గొప్ప కార్యం చేయడానికి భూమి మీదకి వస్తారు.
అది ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకే సాధ్యం, కానీ ఎవడు పడితే ఆడికి సాధ్యం కాదు. ఇప్పుడు పత్రి గారికి అన్ని కాదని పక్కకెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఏం చేయగలిగారు చెప్పండి? ఆయన కూడా ఉన్నంతసేపు మేము చాలా గొప్పోళ్ళం అనుకుంటారు. మేము కూడా అందరిని ఆకర్షిస్తున్నాం. మేము ఎన్నో చెప్పగలుగుతున్నాం. మా దగ్గర ఎంతమంది జ్ఞానం ఉంది. ఇంతమంది మాకు వస్తున్నారు అని ఫోజులు కొట్టి ఆయనకి దూరమైనోళ్ళు ఉన్నారు చాలామంది. ఆయనేటి నేను చెప్పలేనా అని. ఆళ్ళు మెల్లిమెల్లిగా కనుమరుగైపోయారు. ఇంకా చాలామంది అర్థం చేసుకొని, పత్రి గారిని వదిలేస్తే మనకు ఉనికి లేదు. మనం దేనికి పనికిరాము. పూచిక పుల్లకి మనం పనికిరాము అన్న సంగతి అర్థం చేసుకొని, మళ్ళా పిల్లిలా పత్రి గారి చెంతన చేరినోళ్ళు ఎంతో మంది ఉన్నారు. పత్రి గారు చెప్తారు అలాంటి వాళ్ళ గురించి. అద్దం పగిలిపోతే మళ్ళా అతుక్కోదంటారు. అలా ఎవరైతే పత్రి గారిని వదిలేసి వెళ్తారో మళ్ళా ఆయన యొక్క సాంగత్యాన్ని పూర్వంలా పొందలేరు. ఏ గమ్ము పెట్టో అతికించొచ్చు. గమ్ము పెట్టి అతికించిన అద్దంలాగా ఉంటారు ఆళ్ళు పత్రి గారితో వాళ్ళ రిలేషన్. స్పష్టంగా చెప్పారు. చేత ఎవ్వడైనా సరే, ఎన్ని పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పత్రి గారిని వదలకూడదు. ఇది తెలుసుకోవాలి. 2012 క్రితం పత్రి గారిని కొన్ని సందర్భాల్లో అడిగినప్పుడు కొంతమంది అడిగారు. ఆయన ఏమన్నారంటే 2012 తర్వాత పరిస్థితి ఏంటి? ఏదో చాలా మార్పులొస్తాయని చెప్పేవారు, అనుకునేవాళ్ళం. ఏంటి పరిస్థితి అని అడిగేవారు. మన సొసైటీ పరిస్థితి ఏంటి? అంటే అప్పుడు చెప్పారు పత్రి గారు. ఇందులో చాలామంది వేరే వేరే సంస్థలు స్థాపించుకుంటారు. చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కొద్దిమందే నన్ను అనుసరించగలుగుతారు. ఎవడైతే నిలబడతాడో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని చెప్పి పత్రి గారు చెప్పడం జరిగింది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన అనుసరించిన మాస్టర్లకు పరీక్షలు కూడా పెడతాడు. కొట్టడము ఉంటుంది, తిట్టడము ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ పరీక్షలే. నేను నిలబడతానా లేదా? ఆయన అనుసరిస్తానా లేదా? ఆయన పరీక్షించుకుంటున్నాడు అని అర్థం చేసుకొని, ఏం చేసినా ఆయన వదలకుండా ఉండగలిగితే మరి చాలా గొప్ప స్థితికి వాళ్ళు వెళ్తారు. నేను గ్రహించిన విషయం ఇది. ఆయన నుంచి అపారమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందగలుగుతారు. గురువు ఆశీస్సులుంటాయి. ఏదైనా ఇస్తాడు ఆయన. మా మేడం చెప్తారు కదా! గురువుల్లో రకాలని. ఎన్నో రకాల దీక్షలు ఇచ్చేవాళ్ళు. స్పర్శ దీక్ష, మేన దీక్ష, ఇలాగే ఈ దీక్షల రకాలన్నీ చెప్తూ ఉంటారు. అలాగా ఆయన ఎక్కడో ఉన్నా ఇక్కడ మనముంటే మనకి ఏదైనా అందిస్తూ ఉంటాడు. సార్ మేడంని మళ్ళా ఇంకొక్కసారి అడగండి ఆ టాపిక్. చాలా డీటెయిల్‌గా చెప్తారు ఆవిడ. ఇటువంటి టాపిక్స్ అన్నీ. గురువు యొక్క గొప్పతనం వినాలి అంటే మా మేడం దగ్గరే వినాలి. అంచేత పత్రి గారిని మనం తక్కువ అంచనా వేయకూడదు. అది. అంచేత మరి ఎంతోమంది బోధిస్తున్నారు. అందుకే మరి ఆయన భూమి మీద అవతరించారు. మీరు కనుక గమనించినట్లయితే ఆయన బోధల్లో ఎంతసేపు
అసత్యమైన విగ్రహాలను వదలండి. సత్యమైన ఆత్మను ఆశ్రయించండి. జీవితాన్ని ధన్యం చేసుకోండి. దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడండి అని పత్రిజీ పదే పదే బోధిస్తున్నారు. అంతేకాదు, సత్యాన్ని ఆశ్రయించే తేలికైన మార్గం. సత్యం బోధించడమే కాదు, సత్యాన్ని ఎలా ఆశ్రయించాలి ఇది ఎవడూ చెప్పలేడు. సత్యం చెప్పగలరు కొంతమంది, అందరూ చెప్తారు. కానీ సత్యాన్ని ఎలా ఆశ్రయించాలి అన్నది ఎవరు చెప్పలేరు. నామం చదవండి, మంత్రం చెప్పుకోండి, ఇలాంటివి చెప్తారు. కానీ ఎన్ని నామం మంత్రం, ఆయన యొక్క పేర్లు కానీ ఆయన కాదుగా. అంచేత ఆయన్ని ఆశ్రయించే తేలికైన మార్గం మరి ఈ ధ్యాన మార్గం. అంటే శ్వాసమే ధ్యాస మనకు అందిస్తున్నారు. ఇంకా మనం హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనించడమే. అదే మనం రోజు చేస్తున్నాం. అలా చేస్తే మనకు తెలియకుండానే మనం ఆత్మనంటే దైవాన్ని దర్శించగలం, జ్ఞానాన్ని పొందగలం, దుఃఖం నుంచి బయటపడగలుగుతాం. మరి విషయం పత్రి గారు మనకి చెప్తున్నారు. అంతేకాదు, ఆయన చెప్పడమే కాదు, మరి ఈ పూజలు చేయడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఇది కాదు మనం చేయవలసింది. మన శరీరంలో ఉన్న దైవాన్ని అంటే ఆత్మను ఆశ్రయించమని చెప్పి ఎంతో మంది మహానుభావులు మరి మనకి విపులంగా బోధించారు. మరి ఆ విషయాలే ఉత్తర గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి బోధించడం జరిగింది. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తర గీత నిన్న మనం ఇంతకుముందు శ్రీమద్ భాగవతంలో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఉత్తర గీతలో తెలుసుకుంటున్నాం. ఉత్తర గీత అన్నది ఏమిటి అంటే, చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, చదవకపోవచ్చు. ఇది ఎలా వచ్చింది? భారత యుద్ధం అయిపోయింది, పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అర్జునుడికి కొంత కృష్ణుడు ఓసారి కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఓ సందేహం వచ్చింది. కృష్ణుడితో అన్నాడు, ఆ యుద్ధ సమయంలో ఆ గీతను నువ్వు బోధించావు, ఆ అడావుల్లో మరి నాకు అన్నీ సరిగ్గా గుర్తులేవు, అంచేత మళ్ళా ఇంకోసారి బోధించమన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నాయన అది ఆ సందర్భంలో బోధించింది, అది ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేది కాదు, ఆ సందర్భంలో అప్పుడు చెప్పిందంతే. నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు, దాని మీద నేను కొన్ని వివరణలు చెప్పాను. అప్పుడు అర్జునుడు అడిగినటువంటి అనేక ప్రశ్నలకి శ్రీకృష్ణుల వారు ఇచ్చినటువంటి సమాధానమే ఈ ఉత్తర గీత కింద వచ్చింది. గీత తర్వాత గీత కాబట్టి, గీత తర్వాత గీత కాబట్టి ఉత్తర గీత అన్నారు. మరి అది దొరికితే తెప్పించుకోండి. పూర్వం మనం ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడైనా మనకి దొరికితే తెప్పించుకోండి, చదవండి. మా మేడము మొదట్లో ఆ ఉత్తర గీతలో స్పెషలిస్ట్ ఆవిడ. ఎక్కువ క్లాసులు ఉత్తర గీత మీద చెప్పేది. అంతలా అధ్యయనం చేసింది ఆవిడ. ఉత్తర గీతలోని విషయాలు మీకు తెలియాలి అంటే మీరు మా మేడంను పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఇంకా చాలా చదవడం వల్ల, చాలా గ్రంథాలు చదవడం వల్ల ఇంకా ఎన్నో విషయాలు చెప్తుంది. మొదట్లో మటుకు ఉత్తర గీత ఆవిడ స్పెషల్ సబ్జెక్ట్ అది. అంచేత గుర్తుపెట్టి ఈ ఉత్తర గీతలో ఈ విషయం ఏం చెప్పబడిందో చూద్దాం. ఏమిటంటే, తీర్థాని తోయ రూపాణి దేవాన్ పాషాణ మృణయాన్ యోగినో నప్ర పద్యంతే ఆత్మధ్యాన పరాయణ. దీని తాత్పర్యం రాసుకోండి. ఆత్మధ్యానం పట్ల
ఆసక్తి గల యోగులు ఆత్మధ్యానం పట్ల ఆసక్తి గల యోగులు తీర్థాలను రాళ్లతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహరూప దైవాలను సేవించరు. ఉత్తరగీత మీకు ఎక్కడ దొరకదు కాబట్టి ఇది రాసుకోండి. ఆత్మధ్యానం పట్ల ఆసక్తి గల యోగులు అంటే ఆత్మజ్ఞానులు, ఆత్మజ్ఞానం పొందాలని ఆసక్తి ఉన్నవాళ్ళు తీర్థాలను రాళ్లతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహ రూప దైవాలను సేవించరు. తీర్థాలకు వెళ్ళరు, రాళ్లతో మట్టితో చేయబడినటువంటి విగ్రహ రూపాలను పూజలు అవన్నీ చేయరు. పత్రిక ఏం చెప్పారు? ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అని చెప్పారు. అదే విషయం ఉత్తరగీతలోనే మనం చూస్తున్నాం. మరొక్కసారి చెప్తున్నాను ఎంత ఇంపార్టెంటో. ఏమి చెప్పారో అది ఉత్తరగీతలో శ్రీకృష్ణుల వారు ఎప్పుడో చెప్పారు, యుగాల క్రితం. ఆత్మధ్యానం పట్ల ఆసక్తి గల యోగులు తీర్థాలకు వెళ్ళరు, రాళ్లతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహ రూప దైవాలను సేవించరు. ఏదైతే ఇప్పటిదాకా చెప్పుకున్నామో అదే అందులో చెప్పబడింది. ఇదే కొత్తగా ఎక్కడి నుంచో రాలా, కల్పించింది ఏం కాదు. ఇంకా ఉత్తరగీతలోనే ఏమనుందంటే, శిలా మృద్దారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతి ఆత్మానో దేవత నక. దీని తాత్పర్యం ఏంటంటే, శిలల చేతను మట్టి చేతను కొయ్య చేతను చేయబడిన విగ్రహములందు దైవము అనే బుద్ధి కలుగుట కల్పితమైనది. శిలల చేతను మట్టి చేతను కొయ్య చేతను, కొయ్య అంటే చెక్క, చేయబడిన విగ్రహాలందు దైవము, వాటినే దైవం అనే బుద్ధి కలుగుట కల్పితమైనది. ఎందుకనగా స్వయం జ్యోతి స్వరూపుడైన స్వయం జ్యోతి స్వరూపుడైన స్వయం జ్యోతి, ఆయనకి కాంతి ఇంకోటి వల్ల రాలా, సహజ సిద్ధమైన కాంతి. ఆత్మ అంటే ఆ భగవంతుడు అకల్పితుడు, ఎవరు కల్పించలేరు, ఎవరు తయారు చేయలేరు. అకల్పితుడు అంటే ఎవరి చేత కల్పించబడని పరబ్రహ్మం అని తెలుసుకోవాలి. అకల్పితుడు అంటే ఎవరి చేత కల్పించబడని పరబ్రహ్మం అని తెలుసుకోవాలి. సృష్టిలో కల్లా గొప్పవాడు ఆత్మ అంటే. అందుచేత కల్పించబడిన దేవతలో మనకి ఏమి పని? దేవతలతో కల్పించబడిన దేవతలతో మనకి ఏంటి పని? కల్పిత విగ్రహాలను ఆరాధించక స్వయం జ్యోతి స్వరూపుడైన అకల్పిత ఆత్మ ఆరాధన చేసి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఎంత స్పష్టంగా
ఉత్తర గీతలో చెప్పబడిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. పత్రి గారు తినే చెప్పల. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అని చెప్పారు. అదే చెప్తున్నారు. ఆ మోక్షం పొందాలి, ఆ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడాలి అంటే ఈ కల్పిత విగ్రహాలు పట్టుకుని ఎంత ప్రార్థించినా మోక్షమియ్యి మోక్షమియ్యి, ఆ ముక్తి ప్రసాదించు అని ఎంత ప్రార్థించినా లాభం లేదు. అకల్పితుడైనటువంటి స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి మరి ఆ ఆత్మను ఆరాధించి అంటే ధ్యానించి మోక్షం పొందడానికి ప్రయత్నించాలి అని మరి చాలా స్పష్టంగా ఉత్తర గీతలో చెప్పబడింది. అర్థం చేసుకోండి. ఎన్ని ఇట్లలోంచి ఎంత గొప్పవాళ్ళు చెప్పిన విషయాలే నేను చెప్తున్నాను. అది సామాన్యులు ఏదో చెప్పినవి కాదు. ఇన్ని చెప్పబడితే వీళ్ళని వాళ్ళని పట్టుకుని నీకు అవన్నీ చేయడం కుదరదు, నీకు సాధ్యం కాదు, నీవు ఇది చేసుకో చాలు, ఇలా రకరకాలుగా చెప్తారు. అన్నప్రసన్న నాడు అవకాశం పెడతారా? నువ్వు ఇప్పుడే ఎలిమెంటరీ నేర్చుకునేటప్పుడే డిగ్రీ పాఠాలు నేర్చుకుంటావా? ఇలాంటి మాటలు మాట్లాడి నీకే అర్హత లేదు, మాకే ఉంది అని చేత నువ్వు ఇంతే, నువ్వు ఇయే చేసుకో, సగుణారాధన నీకు అదే నీకు సరిపోద్ది, నిర్గుణారాధన నీకు పనికిరాదు, నీ వల్ల కాదు అంటారు. అలాగే అనుకునేవాళ్ళం. ఓహో, మరి వాళ్ళు చెప్తున్నారు అంటే కరెక్టేనన్నమాట. ఆకారం ఉన్న దేవుణ్ణి మనం పూజించగలం, కానీ ఆకారం లేని ఆయన్ని మనం ఎలా పట్టుకోగలం? ఎక్కడుంటాడు, ఏంటి అన్నది ఎవరికి అర్థమయ్యేది కాదు. వాళ్ళు చెప్పింది కరెక్టే అనుకునేవాడు. పత్రి గారు వచ్చాక అప్పుడు అర్థమైంది ఆ మార్గమే ధ్యానం అని. అందుకే ఇన్ని కబుర్లు చెప్పే ఈ పండితులు కూడా ధ్యానం చేయరు. వాళ్ళకి తెలీదు, ఎలా పట్టుకోవాలో తెలీదు. శరీరంలో ఉన్నాడని సంగతి తెలుసు, కానీ శరీరంలోకి ఎలా వెళ్ళాలో తెలీదు. ఆ శరీరంలోకి వెళ్ళే మార్గమే శ్వాసమే ధ్యాస అని పత్రి గారు మనకి చెప్పడం జరిగింది. ఆఖరికి ఈ గైడింగ్ మెడిటేషన్ చెప్పే మాస్టర్లకు కూడా తెలియదు ఈ విషయం. లోపలికి వెళ్ళండి అంటారు. కళ్ళు మూయిస్తారు. కళ్ళు మూస్తే లోపలికి వెళ్ళినట్ట. కళ్ళు మూసి వీడు గైడెన్స్ మొదలెడతాడు. గైడెన్స్ మొదలెడితే ఈ లోపలికి ఎక్కడ వెళ్తాడు? వీడు మాటలు వింటూ ఉంటే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచేగా. బయటే ఉన్నాడు. ఇంకా ఆడు ఎంతసేపు గైడింగ్ ఇస్తూ ఉంటాడో అంతసేపు బయటే ఉంటాడు. ఇంక లోపలికి ఎక్కడ వెళ్ళి ఇన్నర్ జర్నీ అంటాడు. మళ్ళా పేరు పెడతారు, ఇన్నర్ జర్నీ అంట. పేరు ఇన్నర్ జర్నీ, చేయించేది అవుటర్ జర్నీ. జనాలకి ఏమర్థమవుతుంది? చాలా విచిత్రం ఇది. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇన్నర్ జర్నీ అని గైడింగ్ చేస్తే అది లోపలికి వెళ్ళినట్టు ఎక్కడ, బయటకే వచ్చేస్తున్నాడు. శ్వాస మీద ధ్యాస ఉంచితేనే ఇన్నర్ జర్నీ చేసినట్టు. సైలెన్స్ మెడిటేషనే ఇన్నర్ జర్నీ. నిజంగా మనం ఇన్నర్ జర్నీ అని సైలెన్స్ మెడిటేషన్ మనం చేస్తున్నామంటే ఇప్పుడు మనం చేయించేది ఇన్నర్ జర్నీ. మనం ఆ కొత్త అట్రాక్షన్ చేయవలసిన పనేమీ లేదు. మనకి ఉన్న సత్యాన్ని చెప్పి నచ్చినోడు వస్తాడు, చేస్తాడు, వాడు ధన్యుడు అవుతాడు. మిగతా వాడు కూడా మనకెందుకు? రకరకాల పేర్లు పెట్టి మనం అట్రాక్షన్ చేయవలసిన పనే. కొన్నాళ్ళు అది చేస్తారు, దాని మోజు తీరిపోతుంది, ఇంకో కొత్త పేరు తీసుకొస్తారు. అమరత్వ సిద్ధి అది అయిపోయింది. మళ్ళా ఇంకా ఇలా ఎవడో ఒకడు ఒక్కొక్కటి
లేకపోతే వీడి మోజు ఉండదు. చేశాడు ఏం కనపడలేదు. మళ్ళా పేరు మారిస్తే మళ్ళా వెళ్తారు. పేరు మార్చుకుంటారు. 18 ఏళ్ళ నుంచి మేము భీమవరంలో ఈ 3 రోజుల క్లాసులు నడుపుతున్నాం. ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం అని. ఇప్పటికి మేము పేరు మార్చలా. వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడు. ఆత్మ కంటా గొప్పది లేదు, ఆత్మ జ్ఞానం కంటా గొప్పది లేదు అన్నది మేము అవగాహన చేసుకున్నాం. అటువంటి జ్ఞానం మరి పత్రి గారి ద్వారా మనం పొందుతున్నాము అన్న విషయం మాకు అర్థమైంది కాబట్టి ఇంకా మా దగ్గర కాంప్రమైజ్ అన్నది లేదు. వచ్చిన వాడు వస్తాడు, పోయినవాడు పోతాడు. ఆత్మ గురించి అవగాహన, ఆత్మజ్ఞానం గురించి దాని గొప్పతనం అర్థం కానివాడు మనకు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇంకా పేరు మార్చడం అంటూ ఉండదు. ఎంతమంది ఎన్ని రకాల పేర్లు పెడుతున్నారు. పత్రి గారి పేరు పాత పడిపోయింది అనుకుంటా. మళ్ళా కొత్త కొత్త మాస్టర్ల పేర్లు చెప్తారు. అక్కడ ఏదో ఎక్కడో పెద్ద గొప్పగా ఉన్నట్టు నవ్వొస్తూ ఉంటుంది నాకు. మిగతా సదిగా పత్రి గారి శిష్యులందరికీ వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటారంటే పైన ఓ మాట వదిలేస్తారు, పత్రిజీ ఆశీస్సులతో. అది మటుకు బాగానే పెడతారు పైన. కింద చెప్పేదంతా పత్రి గారి సబ్జెక్ట్ కాదు. ఏమనుకోవాలి వీళ్ళందరినీ. ఇంకా కొన్ని జన్మలు ఎత్తాలి పత్రి గారు దొరికినా కూడా అని చెప్పి నేను నవ్వుకుంటాను. ఇంకంతకన్నా ఏం చేస్తాం. అది అంచేత గుర్తుపెట్టుకోండి, ఉత్తర గీతలో ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే శిలల చేతను, మట్టి చేతను, కొయ్యే చేతను చేయబడినటువంటి విగ్రహాలందు దైవం ఉంటాడు అనే బుద్ధి కల్పితమైనది. ఎందుచేతంటే స్వయం జ్యోతి స్వరూపుడైన ఆత్మ అకల్పితుడు. భగవంతుని ఎవరు తయారు చేయగలరు? ఆయనకి చావు పుట్టుకలు లేనివాడు. ఆయనకి చావు లేదు, పుట్టుక లేదు. ఆయన ఎవరు కల్పించలేరు. అది కల్పించబడని, తయారు చేయని, స్వయంభూ అంటారు కదా. కొన్ని కొన్ని ఆలయాల దగ్గర ఉన్నటువంటి విగ్రహాలని స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే అర్థం తెలిస్తే ఏ విగ్రహము స్వయంభూ, ఏ విగ్రహమైనా తయారు చేయబడింది. దాని అంతటా అదే బయటపడింది అన్నమాట. బయటపడింది. యుగాలు అయిపోయినాయి, ఎన్నో యుగాలు మారిపోయినాయి. ప్రపంచం ఎంతో మారిపోయింది. నగరాలే కప్పడిపోయినాయి, సముద్రాల్లో ఉండిపోయినాయి, మళ్ళా బయటపడినాయి. ఇలా రకరకాలుగా అయిపోయింది. మరి ఎన్నో యుగాల నుంచి ఈ ఆలయాలు అవి నిర్మించారు, ఈ విగ్రహాలు అవి ఉన్నాయి. అలాంటిది ఏదో ఈ మధ్య బయటపడితే అది స్వయంభూ అని చెప్తూ ఉంటారు. స్వయంభూ అంటే గుర్తుపెట్టుకోండి, కల్పించబడనిది, కల్పించబడని వాడు, తయారు చేయబడని వాడు, తనకు తానుగా ఉన్నవాడు, అకల్పితుడు. అటువంటి స్వయంభూ ఎవరు అంటే ఆత్మ ఒక్కటే ఈ సృష్టిలో. మిగతా అవన్నీ సృష్టింపబడ్డాయి. ఆత్మను ఎవరు సృష్టించాల. గుర్తెట్టుకోండి. చాలా మంది స్వయంభూ స్వయంభూ అని కొంచెం ఎగబడతారు. ఆ పేర్లు అయ్యో పెడితే కానీ అట్రాక్షన్ రాదు. అలా ఆకర్షిస్తూ ఉంటారు వాళ్ళు. అంచేత కల్పించబడినటువంటి దేవతలతో మనకి ఏంటి పని అన్నాడు.
కల్పిత విగ్రహాలను ఆరాధించక స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి అకల్పిత ఆత్మ, అటువంటి ఆత్మను ఆరాధించి అంటే ధ్యానం చేసి మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. అది అంచేత ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఎంత స్పష్టంగా ఇలాంటి విషయాలు బోధించబడుతున్నాయో తెలుసుకోవాలి. అసమర్షిగా నిన్న శ్రీమద్ భాగవతంలో విషయాలు చెప్పుకున్నాం, ఈరోజు ఉత్తర గీతల విషయాలు చెప్పుకున్నాం, రేపు మరికొన్ని విషయాలు చెప్పుకున్నాం. పత్రి గారు చెప్పింది సత్యము అన్న విషయం అర్థం చేసుకోండి. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మ దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నాను, శరీరంలోనికి వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి శ్వాస మీద ధ్యాస ఎలా మార్గం అన్నది మళ్ళీ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు నేను చాలాసార్లు చేశాను. మీరు చూడండి, మనమంతా మానవుడు అంటే గుర్తెట్టుకోండి, 3 కలిపి మానవుడు: దేహము, మనస్సు, ఆత్మ. దేహం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. ఇప్పుడు మనం చేరుకోవాల్సింది ఆత్మను. మీరు కళ్ళు తెరిస్తే ఈ దేహంతో ఉంటారు బయట. అంచేత ఆత్మను దర్శించాలి అంటే లోపలికి వెళ్ళాలి, ఇన్నర్కి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళాలి అంటే ఈ కళ్ళు తెరిస్తే లాభంలా, కళ్ళు ముయ్యాలి. కళ్ళు మూస్తే అప్పుడు మీరు దేహంతో ఉండరు, దేహస్థితి ఉండదు. కానీ కళ్ళు ముయ్యగానే ఏం జరుగుతుంది అంటే మీకు ఆలోచనలు వస్తాయి, ఎన్నో వస్తాయి. ఆలోచించేది ఎవరు? మనసు. ఏం ఆలోచిస్తూ ఉంటుంది? ఇంటి గురించి, సంసారం గురించి, సమస్యల గురించి, నిన్న జరిగిన గొడవల గురించి, నిన్న జరిగిన విషయాల గురించి ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. అవన్నీ గుర్తొస్తాయి కళ్ళు మూసుకోగానే. అంటే మనం ఎందుకు కళ్ళు మూసాము? లోపలికి వెళ్ళడానికి, ఆత్మ దగ్గరికి వెళ్ళడానికి, ఆత్మ మీద దృష్టి ఉంచడానికి. కానీ ఎంత లోపలికి వెళ్దామని మనం కళ్ళు మూసుకున్నా ఏమైంది అంటే ఈ ఆలోచనలు రావడం వల్ల మళ్ళా బయటకు వచ్చేసాం, లోపలికి వెళ్ళలేకపోతున్నాం. అంచేత పత్రి గారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస ఉంచితే, ఈ ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచితే మెల్లిమెల్లిగా ఈ ఆలోచనలు తగ్గి ఆలోచనలు అయిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు అయిపోతాయో ఇంకక్కడ మనసు లేదు, ఇంకేముంది? ఆత్మ. అంటే అంతరాల్లోకి ఉన్నటువంటి ఆత్మను మనం ఆశ్రయించిన వాళ్ళం అవుతాం. అది ఆత్మ మీద దృష్టి ఉంచిన వాళ్ళం అవుతాం. ఇది ఇన్నర్ జర్నీ అంటే. దేహాన్ని దాటాలి, మనసును దాటాలి, అప్పుడు మీరు అంతరంలో ఉన్నటువంటి ఆత్మను ఆశ్రయించిన వారు అవుతారు. కానీ ఈ గైడింగ్ మెడిటేషన్లో ఏం జరుగుతుందంటే కళ్ళు మూయిస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకి ఏదో పుస్తకంలోంచి ఓ టాపిక్ అలా చదువుతున్నారు, లేకపోతే రాసుకొచ్చి ఒక్కోటి మెల్లిగా చదువుతారు. అది చదువుతూ ఉంటే మనసుతో మనం వింటూ ఉంటాం. అంటే ఇక్కడ ఆగిపోయాం. మనం వెళ్ళవలసింది ఇంకా లోతుల్లోకి, మనసు దాటి లోపలికి వెళ్ళాలి, ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మ దగ్గరికి వెళ్ళడం మానేసి ఇక్కడ ఆగిపోయాం, మనసు దగ్గర. ఎప్పుడైతే ఇక్కడ ఆగిపోయామో ఏమవుతుంది? బయట ఉన్నట్టేగా, బయట చెప్పే మాటలు వింటున్నాం. మనం లోపల ఉన్నామా, బయట మాటలు వింటున్నామా? బయట మాటలు వింటున్నాం. అంటే లోపలికి వెళ్దాం అనుకుని మనం
బయటే ఉండిపోతున్నాం. అంటే అది ఇన్నర్ జర్నీ కాదు, ఔటర్ జర్నీ. ఈ విషయం ఆవిడకి అర్థం కావట్లా. కూర్చున్నాం కదా అనుకుంటున్నారు. మీరు కూర్చున్నది కూర్చోవడం కోసమా? మాట్లాడడం కోసమా? ఆ పుస్తకం తెచ్చుకుని మీరే చదువుకోవచ్చుగా. ఆత్మను ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తూ ఎందుకు అక్కలేని అయన్నీను తర్వాతైనా చదువుకోవచ్చు. వాడే చెప్పాలేటి? వాడైనా చూసి చెప్తున్నాడు. ఇది ఎవరికీ అర్థం కావట్లా. ఇప్పుడు ఇంచుమించు ఎక్కువ మంది దీనికే ఆకర్షితులైపోయారు. పేరు మటుకు ఎనర్జీ అండి. అది. అంచేత ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఒక్కో ఆలోచన పూర్తిగా తొలగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఆగిపోతాయో ఇంక అక్కడ మనసు ఉండదు. మీరు ఆత్మతో ఉంటారు. అలా ఉండగా మీకు ఎంతో శక్తి వస్తుంది. ఆ ఆత్మ శక్తులన్నీ మీకొస్తాయి. ఆ జ్ఞానమంతా మీకొస్తుంది. ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ మీకు అబ్బుతాయి. ఆత్మతో అలాగే ఉండడం వల్ల దైవంతో. మీరే చివరికి దైవంగా మారిపోతారు. గొప్పవాళ్ళుగా తయారవుతారు. లేకపోతే మానవుడిగానే ఉంటారు. మనస్సంటే మానవుడు. మనసుతో ఉంటే మీరెప్పటికీ మానవుడే. మనసును దాటి ఆత్మనంటే దైవాన్ని ఆశ్రయిస్తే మీరు దైవ లక్షణాలు పొందేస్తారు. అప్పుడు మీలో ఉన్న చెడ్డంతా పోతుంది. అన్నీ మంచి లక్షణాలు మీకొస్తాయి. అది ఈ ధ్యానంలో ఉన్న గొప్పతనం. అది. అంచేత ఇది బాగా అర్థం చేసుకోండి. పత్రి గారు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి. మరి పత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోకే వెళ్తాడు అని. ఆ మార్గమే శ్వాస మీద ధ్యాస. మరి ఈ పుస్తకాలు, ఈ విషయాలు ఇయన్నీ పుస్తకాల్లో ఎన్నో నేను రాశాను. తప్పనిసరిగా పుస్తకాలు తీసుకోమంటున్నాను నేను. మొత్తం 40 పుస్తకాలు రాయడం జరిగింది. 40 పుస్తకాలు మీకు 1600. మీరు ఫోన్‌పే చేసి నా నంబర్‌కి. మీరు గనక మీ అడ్రెస్ పెడితే పంపిస్తాను. అలాగే పత్రి గారి పుస్తకాలు సెపరేట్‌గా మీకు కావాలి అంటే 7 పుస్తకాలు 50 అందులో ఉంటాయని. ఆ జ్ఞానం మీకు పొందాలి అంటే రూ. 750 పంపండి. ఇష్టం మీరు ఏదంటే అది. నేను మరొక్కసారి చెప్తున్నాను. మరి నా ఫోన్ నంబర్ ఇస్తున్నారు. మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను. 9443098812. అది. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.